హైవేర్స్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశం అంతటా కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక డిస్కషన్ నడుస్తుంది. టెర్రరిస్టులు వెళ్ళి మోడీకి చెప్పుకని చెప్పేసి అక్కడ ఉన్న ఆడవాళ్ళని అన్నారు. కానీ అది వినపడింది పవన్ కళ్యాణ్కి. ఏ రేంజ్లో వినపడిందంటే ఈరోజు టెర్రరిస్టులు చేసినటువంటి హిందువులు భయపడతారని అనుకున్నారు. కానీ హిందువులందరూ కూడా ఒక తాటి మీద తీసుకొస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఏ రకంగా? హిందువులు మెజారిటీగా ఉన్నటువంటి దేశం భారతదేశం. అటువంటి భారతదేశంలోనే హిందువులకి కనుక రక్షణ లేకపోతే ఎటు వెళ్ళాలి హిందువులు అన్నాడు. నిజమేనండి. ఒకప్పుడు ముస్లిం అన్నప్పుడు, ఒకప్పుడు ముస్లిం దేశాలు అన్నప్పుడు ఆ గల్ఫ్లో ఉన్నటువంటి సౌదీ అరేబియా కావచ్చు, కువైట్ కావచ్చు, ఏ 2-3 అంతే. ఆ తర్వాత మత యుద్ధాల పేరుతో భయంకరంగా ముస్లిం మతాన్ని వ్యాప్తి చేశారు. నువ్వు మతం మారతావా చస్తావని చెప్పేసి, లేదు నువ్వు మతం కనుక మారకపోతే మేము విధించే భయంకరమైన ట్యాక్సులు కట్టాలంటూ అంత ఘోరంగా ముస్లిం మత వ్యాప్తి చేశారు వాళ్ళు. మన భారతదేశంలో ఉన్నటువంటి వారిలో కూడా 90% పైగా ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పూర్వీకులు హిందువులే. మొన్న వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ఆమోదం పొందిన తర్వాత అల్లల్లాడిపోతున్న ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అత్యధికులు వచ్చేసి ఈ ముస్లింలలో వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ ఉన్నారు వాళ్ళు. బట్ చాలామంది అమాయకులు పాపం ఈ ముస్లిం సవరణ బిల్లు వల్ల, ఈ వక్ఫ్ సవరణ బిల్లు వల్ల మనకి మంచి జరిగిందనే విషయం మర్చిపోయి ఆ పైన ఉన్నటువంటి కొంతమంది ముస్లిం చెప్తున్న మాట విని మోడీకి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారు. మారండి. వక్ఫ్ సవరణ వల్ల మీకు ఎంతో మేలేండి, తెలుసుకోండి. ఒకప్పుడు ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, తూర్పు ఆసియా దేశాలు ఏవైతున్నాయో ఆల్మోస్ట్ అన్నీ కూడా హిందూ దేశాలే. లేదన్నప్పుడు బౌద్ధం. ఏమైంది? ఇండోనేషియా ప్రపంచంలో అత్యధికంగా ముస్లిం ఉన్నటువంటి దేశం. మలేషియా అంతే. ఏంటంటే మత వ్యాప్తి అంతే. మీరు కేరళ కూడా తీసుకోండి. నేను ముస్లింకి వ్యతిరేకం కాదండి, బట్ వాళ్ళు మత వ్యాప్తిని ఏ రేంజ్లో చేస్తారంటే అసలు వాళ్ళు ఎక్కడికైనా ఒక చోట ఎంటర్ అయి ఉన్నారంటే ఫస్ట్ ఒకళ్ళు ఇద్దరు వస్తారు, ఆ తర్వాత పెరిగిపోతూనే ఉంటారు. ఎలా పెరుగుతున్నారు ఏంటంటే బయట నుంచి వస్తారా, లేకపోతే వీళ్ళ పిల్లలకంటూ ఆ రకం చేస్తారా ఏంటంటే ఇంక వాళ్ళకే తెలియాలి. సో ఇప్పుడు విషయం ఏంటి? పవన్ కళ్యాణ్ సూటిగా చెప్పాడు, హిందువులు ఉన్నటువంటి భారతదేశంలోనే హిందువులకు రక్షణ లేకపోతే ఎటు వెళ్ళాలి? సో హిందువులంత ఐకమత్యంతో ఉండండి. ఏ హిందువులనైతే భయపెడతానికి వాడు పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్చాడో ఆ హిందువులు చూసి వాడు వణిగిపోవాలి. ఎప్పుడు అదంతా జరిగింది? మనమంతా ఐకమత్యంతో ఉన్నప్పుడు, మన ప్రధాని మోడీకి మనమంతా అండగా ఉన్నప్పుడు, మన దేశం అంతా కూడా ఒకటే అని చెప్పేసి నిరూపించగలిగినప్పుడు. పవన్ కళ్యాణ్ నేనైనా ఏ మతస్థుల్ని తక్కువ చేయట్లేదండి. ఈ దేశంలో ఉంటూ, ఈ నేల మీద బతుకుతూ, ఈ దేశానికి కావచ్చు, హిందువులు కావచ్చు, ఏ ఇబ్బందులు పెట్టనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బందే లేదు. కానీ ఈ నేల మీద ఉంటూ, ఇక్కడ తిండి తింటూ, ఇక్కడ గాలి పీల్చుతూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రయోజనాలు అన్నీ కూడా పొందుతూ, ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ మతస్థులను హిందువుల మీద ద్వేషం వెలగక్కుతూ, హిందూ దేవుల మీద విషం కక్కుతూ, అడ్డదిడ్డంగా ఎవడన్నా కనుక ఉంటే వాడిని కనుక ఈసారి ఉపేక్షించేది లేదు. హిందువులంతా ఏకమవుతున్నారు. ఇక మీద పద్ధతిగా ఎవరి మతం వాళ్ళది, ఎవరి ఆచారాలు వాళ్ళవి, ఎవరి దేవులు వాళ్ళు అన్నట్టుకుంటే సరే. ఇతరుల మీద కనుక విద్వేషం కక్కుదాన్ని కానీ చూస్తే తాట తీసి ఆరేయటం ఈసారి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాటలో వినపడింది, కనపడింది. ఈరోజు దాన్ని తగ్గట్టుగానే హిందూ అంటూ కూడా ట్యాటూలు వేయించుకుంటూ ఉన్నారు. కాశీలో హిందూ అంటూ కూడా ట్యాటూలు వేయించుకున్నారు భారతదేశ వ్యాప్తంగా చాలా చోట్ల. అండ్ ఐఎమ్ షూర్, నేను మరలా చెప్తున్నాను, టెర్రరిస్టులు మొన్నేమో మోడీ చెప్పుకో అన్నారు, బట్ వినింది వచ్చేసి పవన్ కళ్యాణ్, దాన్ని తీసుకుంది పవన్ కళ్యాణ్. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా హిందువులంతా కూడా ఏకం చేస్తున్నాడు. అండ్ మెజారిటీ హిందూ మతస్థులకు సంబంధించేసి ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది కూడా వాళ్ళకి రానివ్వకుండా చూసుకునే బాధ్యత మాది అంటూ భరోసా ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం ఇతర మతస్థులకు సంబంధించి ఎక్కడ కూడా మీరు కరెక్ట్గా ఉంటే మిమ్మల్ని ఏమి చేయమని చెప్పేసి క్లారిటీ కూడా ఇచ్చాడు. అది పరిపాలకుడు అనుకునేటువంటి మెయిన్ లక్షణం. నిజమైనటువంటి ఒక పాలకుడు అన్నప్పుడు మాట్లాడే విధానం కూడా అదే. మరలా చెప్తున్నా, ఒక భారతీయుడిగా, ఒక హిందూగా నేను గర్వపడుతున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చూసి. అండ్ ఒక తెలుగుగాడిగా, ఒక తెలుగువాడిగా ఎంతో ఇష్టంగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ మన తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టమని. మనమే మెత్తగా ఉండక్కర్లా, గాంధీజీ గారిలాగా ఈ చెంప కొడితే ఈ చెంప చూపించాల్సిన సమయం అయిపోయింది. అది వేరే. ఈ చెంప మీద కొడితే 2 చెంపలు వాయించాలి.